అందరికీ శుభోదయం, శుభమస్తు. ఏంటండి పొద్దున్నే చెట్టు పట్టుకొని కూర్చున్నానని అనుకుంటున్నారా? నిజమే. ఈ ఈ చెట్టు చాలా ప్రత్యేకమైనది. నేను చాలాసార్లు అలా బజార్లో వెళ్తూ ఉంటే మొక్కలన్నిటినీ కాస్త పరిశీలనగా చూస్తూ ఉంటాను. ఇది గుంటూరులోని మా శ్రీనివాసరావుపేటలో ఒక నెయ్యి కొట్టు ముందు ఉన్న ఈ చెట్టు. దీన్ని చూసి భలే ఉందే ఈ చెట్టు, పూలు పూస్తుందా కాయలా ఏంటండి ఈ చెట్టు అని అడిగాను వాళ్ళని. అంటే వాళ్ళు అన్నారు, అమ్మా ఇది చాలా విశేషమైనది, ఇది ఎప్పుడు పడితే అప్పుడు పూలు పూయదు, వర్షం ఎప్పుడైతే పడుతుందో ఎమ్మటే ఈ చెట్టు నిండా పూలు అలా విచ్చుకొని వచ్చేస్తాయి, చాలా తెల్లగా ఉంటాయి అని చెప్పారు. ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు ఆ టైపుకి వెళ్ళి ఆ పూలను చూద్దామా అని చెప్పని ఆ బజార్లో ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఈరోజు అటు వెళ్ళేసరికి ఈ చెట్టుకి పూలు పూసి అలా ఉన్నది. ఎంత తెల్లగా ఉన్నదో చూడండి. ఆ పువ్వు, ఆ పుప్పుడితోటి ఆ చక్కటి చెట్టు, ఆ కొమ్మని నేను అలా తీసుకొచ్చేసేసాను. ఆ పువ్వు చూడండి ఎంత అందంగా ఉన్నదో, 5 రేఖలతో ఉన్నది. మధ్యలో పసుపచ్చు పిప్పుడి దాంట్లో కనబడుతూ చాలా అసలు ఆ తెల్లదనాన్ని చూస్తుంటే అమ్మవారి చిరునవ్వు తెల్లదనం ఇలా ఉంటుందా ఏమో అని అనిపించేటట్లుగా అంత తెల్లదనాన్ని ఉట్టిపడుతూ ఆ చెట్టు ఉన్నది. ప్రకృతి ఎంత గొప్పది అంటే వర్షం వచ్చినప్పుడే పూలు పూస్తాయి అని చెప్పని ఈ విషయం తెలుసుకున్న నాకు చాలా వింతగా, ఆశ్చర్యంగా, మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి మొక్కలు ఉన్నాయా అని చాలా చాలా ఆశ్చర్యం వేసింది. అవి రేకులు, పువ్వు పట్టుకోగానే అలా రేకులు ఊడిపోతూ ఉన్నాయి. ఆ రేకులు అలా విచ్చుకున్న రేకులు, బుజ్జి రేకులు చాలా అందంగా కనిపించినాయి. అందుకనే దాన్ని కూడా అలా పట్టుకొని మీకు చూపిస్తూ ఉన్నాను. అమ్మవారి చిరునవ్వును చూడాలనే ఒక తపనతోటి ప్రకృతిలో తెల్లదనాన్ని ఎక్కడ కనిపించినా ఎంత అందంగా ఉంటుంది ఆ చిరునవ్వు అని ఎదురు చూస్తున్నాను. వెన్నెల అంత తెల్లగా ఉంటుందన్నారు కవులు గారు. అలానే అంత తెల్లటి ఆ పూల మధ్యలో ఉన్న ఆకుపచ్చ వర్ణంలో చిన్ని ఆకులతోటి బుజ్జి పూలతో ఉన్న ఆ కొమ్మ తీసుకొచ్చి అమ్మకు పెట్టాను. చూడండి, అమ్మ చిరునవ్వు అందంగా ఉందా, ఆ కొమ్మలో కనిపించే ఆ తెల్లదనపు పువ్వు అందంగా ఉందా అంటే ఆ రెండిటికి మనం సాపత్యం చూపించలేము. ఎందుకంటే ప్రకృతి మాత యొక్క అన్నీ ఆమె ఇచ్చిందే కదా. ప్రకృతిలోని ప్రతిదీ అందమైనదే. ఆ అందమైన వాటిని అన్నింటినీ ఆస్వాదించాలి అమ్మవారి చిరునవ్వుతోటి. అంత చక్కటి చిరునవ్వు ఎక్కడ ఉంటుందా అని అన్నిట్లో వెతుక్కుంటూ ఉన్నాను. అలాంటి వెతుకులాటలో ఆ చిరునవ్వును పోలిన ఈ తెల్లదనం అమ్మకి తీసుకొచ్చి అలా అలంకరించుకున్నాను. అమ్మా నీ చిరునవ్వు తెల్లగా ఉంటుందని చెప్పని మూక కవి చెప్పారు, ఇదిగో ఈ తెల్లదనంగా ఉంటుందా అంటూ అమ్మని చూస్తూ ఆ పువ్వుని చూస్తూ కాసేపు అలా తన్మయత్వం చెందుతూ ఉంటే పువ్వు రేఖలు అలా వాడిపోతూ ఉన్నాయి. పువ్వు రేఖలు రాలిపోతున్నాయి అమ్మ అంటే, అయితే నా చిరునవ్వునే చూడు బంగారు తల్లి అంటూ అమ్మ ఆ చిరునవ్వుల మోములో ఏ ప్రకృతిలోని ఏ తెల్లదనము సాటి రాదేమో అనిపించేటట్లుగా ఆ తల్లిని చూస్తూ ఉంటే మనసు పారవస్యం చెందుతూ ఉంది. మన మనసు పారవస్యం చెందేంతటి తెల్లదనము నీలో తెచ్చుకుంటే ఆ తెలుపు మన మనసులో ఎటువంటి కల్మషాలు లేని తెలుపుని కావాలి అని అమ్మ మనకి చెబుతున్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కల్మషము లేని మనసు ఎప్పుడు తెల్లగా ఉంటుంది. అందుకోసమే అమ్మ మనసు తెల్లగా ఉంటుందని కవీశ్వరులు మనకు అందించారు. శుభమస్తు.